ఈ సంఘటన ఎవరికైనా చెప్పాలా వద్దా అని నేను చాలా రోజులు ఆలోచించాను. ఎందుకంటే ఇందులో నేను చెప్పబోయే వ్యక్తుల్లో ఇప్పుడు ఒక్కరు కూడా ప్రాణాలతో లేరు. మా ఊరు తెలంగాణ కర్ణాటక సరిహద్దుల్లో ఉండే చిన్న పల్లెటూరు. మా ఊరి చివర ఒక పాత పాడుబడ్డ శివాలయం ఉండేది. ఆ గుడి వెనకాల పెద్ద మర్రి చెట్టు. చిన్నప్పటి నుండి పెద్దవాళ్ళు ఒకే విషయం చెప్పేవాళ్ళు. సూర్యుడు అస్తమించిన తర్వాత ఆ చెట్టు నీడలో అస్సలు నిలబడకూడదు. ఎందుకు అంటే ఎవ్వరూ చెప్పేవాళ్ళు కాదు. అడిగితే నీకు తెలుసుకునే అంత వయసు రాలేదు లేరా అని నెట్టుకొచ్చేవాళ్ళు. నేను కూడా దాన్ని చిన్నపిల్లల్ని భయపెట్టే కథే అనుకునేవాణ్ణి. కానీ పెద్దవాడైన మా పెద్దనాన్న కూడా ఆ చెట్టును చూస్తే చాలా భయంతో వణికిపోయేవాడు. ఒకరోజు రాత్రి ఆయన మందు తాగి ఇంటికి వస్తూ తెలియక ఆ చెట్టు కింద 10 నిమిషాలు కూర్చున్నాడట. మరుసటి రోజు నుంచి ఆయన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఎవ్వరితో మాట్లాడేవాడు కాదు. ఇంట్లో అందరూ ఉన్నా ఆయన మాత్రం ఎవరో కనిపించని వ్యక్తితో మాట్లాడుతూ మొదట పిచ్చి పట్టిందనుకున్నారు అందరూ. కానీ అసలు విషయం మాకు 3 నెలల తర్వాతే తెలిసింది. ఒక అమావాస్య రాత్రి కరెంటు పోయింది. బయట కుక్కలు కూడా మొరగడం ఆపేశాయి. నేను నీళ్లు తాగడానికి లేచాను. అప్పుడు మా పెదనాన్న గది నుంచి మెల్లిగా మాట్లాడుతున్న శబ్దం వినిపించింది. తలుపు పూర్తిగా మూసిలేదు, కొద్దిగా తెరిచే ఉంది. అందుకని నేను కొద్దిగా లోపలికి తొంగి చూశాను. ఆయన మంచం మీద మాట్లాడేది మాత్రం ఎదురుగా ఎవరో కూర్చున్నట్టుగా అటువైపు చూసి మాట్లాడుతున్నాడు. ఒక్కసారిగా ఆయన కుడి చెవిని ముందుకు వంచి, సరే రేపు ఉదయం చెప్పేస్తాన్లే అన్నాడు. ఆ మాట విన్న క్షణం ఆయన చెవి దగ్గర ఎవరో చాలా మెల్లిగా నవ్విన శబ్దం నాకు చాలా చాలా స్పష్టంగా వినిపించింది. ఆ గదిలో మా పెదనాన్న తప్ప ఇంకెవ్వరూ లేరు. అయినా ఆయన నవ్వు మాత్రం 2 గొంతులతో వినిపించింది. ఒకటి ఆయనది, ఇంకొకటి ఎవరో ఆడ మనిషిది. ఇక ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. ఉదయం లేచేసరికి మా పెదనాన్న ఇంటి ముందే కూర్చొనున్నాడు. నేను ఏం జరిగిందో అని అడగబోతూ ఉంటే ఆయన నన్ను చూసి నవ్వాడు. నిన్న రాత్రి నువ్వు చూసింది ఎవ్వరికీ చెప్పకు, అది నీ గొంతు కూడా వింటుంది అన్నాడు. ఆయన మాటల్లో భయం లేదు, కానీ ఏదో అలసట ఉంది. చాలా రోజులుగా నిద్రపోని మనిషిలా కనిపించాడు. నేను భయపడిపోయి ఏమీ మాట్లాడలేదు. ఇక అదే రోజు మధ్యాహ్నం మా నాన్న పొలానికి వెళ్ళాడు. మా నాన్న పొలానికి వెళ్ళే ముందు పెదనాన్న నాన్నతో ఒక్క మాట అన్నాడు. రే, ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు ఇంటికి రా. ఆలస్యమైతే మళ్ళీ నువ్వు తిరిగి ఇంటికి రాలేవు. ఇక మా నాన్న పెదనాన్న మాటలకు నవ్వేశాడు. మళ్ళీ మొదలెట్టావా నీ పిచ్చి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా పట్టించుకోలేదు. కానీ గడియారం సరిగ్గా 5 గంటలు దాటిన 10 నిమిషాలకు ఒక అబ్బాయి ఊపిరాడక పరిగెత్తుకుంటూ వచ్చాడు. అన్నా పొలంలో రే, ట్రాక్టర్ కాస్త కంగారు పెట్టకుండా ఏమైందో చక్కగా చెప్పురా. అన్నా, మరేమో పొలంలో ట్రాక్టర్ బోల్తా పడింది, వెంటనే రండి అంటూ గట్టిగా అరిచాడు. ఇక మేమంతా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పొలానికి పరిగెట్టాం. అక్కడికి చేరుకునేసరికి మా నాన్న ట్రాక్టర్ కింద ఇరుక్కొని చనిపోయాడు. ఇక శవాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నేను ఒక్కసారిగా మా పెదనాన్న వైపు చూశాను. ఆయన ఏడవట్లేదు, బాధపడ్డమూ లేదు. అంతేకాదు, తన కుడి చెవిని నెమ్మదిగా తాకుతూ ఎవరో కనిపించని వ్యక్తితో, హా, నువ్వు చెప్పిన మొదటి పేరు నిజమయ్యింది అని మెల్లగా అన్నాడు. ఆ మాట పూర్తయ్యాక ఆయన చెవి వెనకాల నుండి ఒక చుక్క నల్లటి రక్తం కిందకు జారింది. అలా మా నాన్న అంత్యక్రియలు పూర్తయ్యాక మా ఇంట్లో ఎవ్వరూ పెద్దనాన్నతో సరిగ్గా మాట్లాడలేదు. ఎందుకంటే అతనే ఏదో చేతపడి చేసి చంపించాడు అని కొందరు బంధువులు కూడా అనుకున్నారు. కానీ నాకు మాత్రం వేరే అనుమానం వచ్చింది. ఆయనకు నిజంగానే నిజం ముందే ఎలా తెలిసింది?
ఒక మనిషి చనిపోతాడని గంటల ముందే ఎలా చెప్పగలిగాడు? ఆ ప్రశ్న నన్ను రోజు రోజుకి పిచ్చివాడిని చేస్తోంది. ఒక రాత్రి ధైర్యం చేసి ఆయన గదిలోకి వెళ్ళాను. తలుపు మెల్లిగా తెరిచాను. గదిలో దీపం కూడా లేదు. కిటికీ నుంచి వస్తున్న చంద్రకాంతిలో ఆయన మంచం మీద కూర్చొని ఉన్నాడు. కానీ ఆయన చూపు మాత్రం నా మీద లేదు. నా వెనకాల ఎవరో నిలబడి ఉన్నట్టుగా అక్కడే చూస్తున్నాడు. నేను వెనక్కి తిరిగి చూశాను, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. మళ్ళీ ఆయన వైపు చూసేసరికి ఆయన నెమ్మదిగా నవ్వి, "నువ్వు వెనక్కి తిరుగుతావని అది ముందే చెప్పిందిరా" అన్నాడు. ఆ మాటలకు నా కాళ్ళు గజగజ వణికిపోయాయి. "అది అంటే ఎవరు పెదనాన్న?" అని అడిగాను. ఇక పెదనాన్న సమాధానం చెప్పలేదు. తన కుడి చెవిని చూపిస్తూ, "మొదట ఇది గుసగుసగా మాట్లాడుతుంది, తర్వాత నీతోనే జీవిస్తుంది, చివరికి నిన్ను నీ నుండే దూరంగా తీసుకెళ్తుంది" అని అన్నాడు. ఆ మాటలు విన్న తర్వాత కూడా నేను అక్కడి నుండి వెళ్ళిపోలేదు. ఆయన మంచం కింద నుంచి పాత ఇనుప పెట్టె తీసి తెరిచాడు. అందులో పసుపు రంగు పట్టిన ఒక నోట్బుక్, కొన్ని ఎండిపోయిన నిమ్మకాయలు, నల్లటి దారం, ఇంకా ఒక చిన్న అద్దం ఉన్నాయి. నోట్బుక్ మొదటి పేజీలో ఒక లైన్ మాత్రమే ఉంది. "కర్ణపిశాచి ఒక్కసారిగా నీ పేరు తెలుసుకుంటే నీ చివరి ఊపిరి పోయే వరకు అది నిన్ను వదిలిపెట్టదు." ఇక నా గుండె బలంగా కొట్టుకుంది. తర్వాతి పేజీలో ఏముందో అని చదవడం మొదలెట్టాను. అవి పెదనాన్న డైరీ. అందులో ఆయన ఇలా రాశాడు: "మొదటి రోజు నా చెవిలో ఒక ఆడమనిషి నవ్వు వినిపించింది. 7వ రోజు మా ఇంట్లో జరగబోయే గొడవ చెప్పింది. అది చెప్పినట్టుగానే ఇంట్లో గొడవ జరిగింది. ఇక 13వ రోజు మా పొరుగింటి ముసలాయన చనిపోతాడని చెప్పింది. అలాగే జరిగింది. 21వ రోజు నుంచి అది భవిష్యత్తు మాత్రమే కాదు, మనుషుల మనస్సులో దాచిన రహస్యాలు కూడా చెప్పడం మొదలెట్టింది. కానీ ఒక విషయం మాత్రం ఆలస్యంగా అర్థమయ్యింది. అది నిజం చెప్పదు, నిజమయ్యేలా చేస్తుంది." ఇక చివరి వాక్యం చదివిన క్షణంలో నా చేతిలో ఉన్న డైరీని ఎవరో ఒక్కసారిగా లాగినట్టుగా అనిపించింది. ఒక్కసారిగా గదిలోని కిటికీలు బలంగా మూసుకుపోయింది. బయట గాలి కూడా లేదు. అయినా లోపల మాత్రం చల్లని గాలి నా చెవి పక్కగా వీస్తోంది. అదే సమయంలో నా కుడి చెవికి చాలా దగ్గరగా ఒక ఆడగొంతు మెల్లిగా గుసగుసలాడింది. "ఇప్పుడు నీ పేరు కూడా నాకు తెలుసు." ఆ ఒక్క మాట వినగానే నా శరీరం మొత్తం చల్లబడిపోయింది. భయంతో పెదనాన్న వైపు చూశాను. ఆయన మాత్రం నన్ను కాదు, నా కుడి భుజం వెనకాల ఉన్న ఎవరో నిలబడి ఉన్నట్టు కనిపించి దానికేసి చూస్తూ చాలా నెమ్మదిగా, "ఇంకా చిన్నవాడు కదా, ఇప్పుడే మొదలు పెట్టకు, వదిలేయ్" అని వేడుకుంటున్నాడు. ఆ క్షణంలో నా కుడి చెవి లోపల ఎవరో మంచు వేళ్లతో మెల్లగా తాకినట్టుగా ఇక ఆ రోజు తర్వాత నుండి నా జీవితంలో నిద్ర అనే మాటే లేకుండా పోయింది. కళ్ళను మూసుకున్న ప్రతిసారి నా కుడి చెవి దగ్గర ఎవరో చాలా నెమ్మదిగా ఊపిరి తీసుకుంటున్న శబ్దం వినిపించేది. మొదట అది నా కల అనుకున్నాను. కానీ రెండు రోజుల తర్వాత ఆ శబ్దం మాటలుగా మారింది. అలా ఒకరోజు సరిగ్గా 2:33 అయ్యింది. నిద్రలో నుంచి ఒక్కసారిగా మెలకువ వచ్చింది. గదిలో ఎవ్వరూ లేరు. కానీ నా చెవి దగ్గర అతుక్కుపోయినట్టుగా మెల్లిగా ఒక గొంతు ఇలా అంటుంది: "ఆ కిటికీ తెరవకు, బయట నిలబడి ఉన్నవాడు మనిషి కాదు." నేను వెంటనే గబుక్కన వెళ్ళి ఆ కిటికీ తలుపులు తెరిచాను. కానీ నిజంగానే బయట ఎవరో నిలబడి ఉన్న నీడ కనిపించింది. ముఖం మాత్రం కనిపించలేదు. ఇక గుండె బలంగా కొట్టుకుంటుంది. ఆ నీడ దాదాపు 10 నిమిషాల పాటు కదలకుండా అక్కడే అలాగే నిలబడి ఉంది. తరువాత మెల్లిగా వెనక్కి నడుచుకుంటూ చీకట్లోకి కలిసిపోయింది. ఉదయం బయటకు వెళ్ళి చూసేసరికి కిటికీ కింద మట్టిలో మనిషి అడుగుల ముద్రలు లేవు. కానీ ఎవరో 2 మోకాళ్ళ మీద పాకినట్టుగా
పొడవైన గీతలు మాత్రమే ఉన్నాయి. ఇక ఆ రోజు సాయంత్రం పెదనాన్న నన్ను పిలిచాడు. ఆయన మొహం చూసి నేను భయపడ్డాను. 2 రోజుల క్రితం కన్నా 10 ఏళ్ళు ముసలివాడిలా కనిపిస్తున్నాడు. కళ్ళ కింద నల్లటి వలయాలు, పెదవులు ఎండిపోయి ఉన్నాయి. ఇక నుండి అది నీతో మాట్లాడడం మొదలుపెట్టిందా అని అడిగాడు. నేను జరిగిందంతా చెప్పాను. ఒక్క మాట కూడా మధ్యలో ఆపలేదు. అంతా విన్నాక ఆయన తల వంచి, ఇప్పటికే బాగా ఆలస్యమైపోయింది అన్నాడు. ఆ మాట వినగానే నా గొంతు ఎండిపోయింది. దాన్ని వదిలించుకోలేమా పెదనాన్న అని అడిగాను. ఆయన చాలాసేపు మౌనంగా ఉండి, వదిలించుకోవచ్చు, కానీ దానికి ఒక మూల్యం చెల్లించాలి. అది నిన్ను వదిలి వెళ్ళే ముందు నీకు అత్యంత ప్రీతికరమైన వ్యక్తిని తీసుకెళ్తుంది అన్నాడు. ఇక ఆ రాత్రి నేను మొదటిసారిగా డైరీ చివరి పేజీలు చదివాను. అక్కడ ఒక తేదీ ఉంది. అది 20 ఏళ్ల క్రితం జరిగినది. ఈ రోజు నేను మొదటిసారిగా దాని అసలు రూపాన్ని చూశాను. అది మనిషిలా ఉండదు, దెయ్యంలా కూడా ఉండదు. అది ఎప్పుడూ కనిపించదు, కానీ నువ్వు వినే ప్రతి రహస్యం అది నీ చెవిలో పెట్టే విషయం. మొదట ఇతరుల మరణాలు చెబుతుంది, తరువాత నీ కుటుంబం, చివరికి నీ పేరే చెబుతుంది. ఆ చివరి లైన్ చదువుతుండగానే నా చెవిలో మళ్ళీ అదే ఆడగొంతు వినిపించింది. ఈసారి అది నవ్వలేదు, చాలా ప్రశాంతంగా, ఇంకా 3 పేర్లు మాత్రమే మిగిలాయి అంది. ఇక నా గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైపోయింది. ఎవరి పేర్లు అని భయంతో అడిగాను. ఫ్రెండ్స్, దీనికి కంటిన్యూషన్ పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.